గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సుల్లాగా రెడీమేడ్ హౌసెస్ కూడా వచ్చేసాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇట్లాంటి ఇంట్లో అసలు వాస్తు అనేది ఎలా ఉంటుంది? వాస్తు దోషాలున్నాయని మనం ఎట్లా గుర్తించాలంటారు? ఇక్కడ దోషం అనేటువంటిదేంటంటే 4 రకాలుగా ఉంటుంది. ఒకటి మీకు సరిపడని దిశ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది దోషం. ఓహ్! రెండవదేమిటి అంటే, మనము ఎంతసేపు నిర్మాణంలో కాకుండా ఇంట్లో పెట్టుకునే వస్తువులు తప్పుగా పెట్టుకున్న దోషమే. ఎలా అంటే వస్తువులతో కూడా ఉంటుంది. ఇప్పుడు కళ్ళద్దాలు, కళ్ళు ఇక్కడున్నాయి. కళ్ళద్దాలు ఇక్కడ పెట్టుకుంటేనే పనిచేస్తుంది. తల మీద పెట్టుకుంటే పని పని చేయదు. చేయవు. ఇయర్‌ఫోన్ చెవుకి పెట్టుకుంటే పనిచేస్తుంది. జేబులో పెట్టుకుంటే ఏం పనిచేస్తుంది? ఇది రిసీవింగ్ పవర్ ఇది. హ్మ్. అంతే గదా! అవును. అట్లా ఏంటంటే మీరు ఒక ఒక మన చెవి ఎక్కడుందో అక్కడ ఇయర్‌ఫోన్ పెట్టుకోవడమే కరెక్ట్ గానీ, జేబులో పెట్టేసుకున్నా ఏమిటి నాకు ఇయర్‌ఫోన్ పని చేయట్లేదంటే, హ్మ్. నువ్వు జేబులో పెట్టుకున్నావు. ఇయర్‌ఫోన్ తీసుకెళ్ళి చెవుకి పెట్టుకోలే. అవును. అట్లాగే నువ్వు నోటితో తాగుతావు. చెవులో వేసుకోవు నీరు. హ్మ్. చెవులో వేసుకుంటే ఏమవుతుంది? చెవు కాస్త ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది. అవును సార్. అలా ఏంటంటే ఇంట్లో ఒక వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది సరిగ్గా పెట్టకపోయినా కూడా, ఆ హ్మ్. వస్తువుని అక్కడ స్పెసిఫిక్‌గా నువ్వు ఇంట్లో ఆర్డర్‌గా పెట్టకపోయినా అది కూడా దోషమే. హ్మ్. దానికి శాస్త్రంలో ఈ పూర్వషత్తు సభాగర్ అన్నారు. అంటే ఈస్ట్ సైడ్ నువ్వు సిట్టింగ్ ఏరియా పెట్టుకోవాలి. ఓకే. నువ్వు తీసుకెళ్ళి ఉత్తరంలో పెడితే ఏమవుతుంటుందంటే నేను కొన్ని ఇల్లులు చూశాను. హ్మ్. కొన్ని ఊర్లలో ఉంటాయి చూడండి. పొలోమని ఇంటికి అందరూ వచ్చేస్తుంటారు, కూర్చుంటారు, బాతకాన్ని పెట్టుకుంటారు. ఆయన ఏదో పెద్ద ఇదిగా ఎళ్ళిపోతారు. అవును. ఆళ్ళకి టీలు, కాఫీలు, టిఫిన్‌లు సరిపోద్ది. అంటే అతిథి దేవో భవ హ్మ్. ఇవ్వాలి తప్పు కాదు. కానీ వాళ్ళందరూ వచ్చి ఊరికనే సజెషన్స్ తీసుకొని టైం అంతా వేస్ట్ అయ్యి వాళ్ళ భార్య మొత్తుకుంటుంటది. నేను హ్మ్. ఒకసారి ఇలాగే ఒక ఇంటికెళ్ళినప్పుడు హ్మ్. వాళ్ళకి ఉత్తరం మొత్తం వదిలి ఉత్తరంలో మంచి సిట్టింగ్ ఏరియా యేసుకున్నారు. నేను ఒకటే చెప్పాను, "అమ్మా పొద్దున్న లెగుస్తే ఊర్లో జనాలందరూ రావడం మీ ఇంటికి, హ్మ్. శుభ్రంగా బాతకానీలు పెట్టుకోవడం, ఆళ్ళు టిఫిన్‌లు తప్పులేదు టిఫిను అతిథి దేవో భవ అనేది ఇవ్వచ్చు. కానీ ఈయన టైం అంతా వేస్ట్ అవుతుందా లేదా చెప్పండన్నాను. అవును సార్ అదే పని అవుతుంది సార్. హ్మ్. ఉత్తరంలో ఉండకూడదు సిట్టింగ్ ఏరియా. హ్మ్. తూర్పుకే ఉండాలి." తూర్పు. ఇలా కొన్ని కొన్ని మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఇంట్లో ఉండే ఏ పని ఎక్కడ చేస్తున్నాం ఈజ్ హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక హ్మ్. నేను ఉదాహరణ చెప్పా కదా! కళ్ళద్దాలు కళ్ళకే ఉండాలి. జేబులో పెట్టుకుంటే ఏం లాభం? హ్మ్. అలాగే ఒక వస్తువు ఇంకో దగ్గర పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. హ్మ్. సో, ఆ రకంగా వస్తువు చూడడం ఒకటి. ఇంట్లో ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అందరికీ ఏంటంటే ఇవాళ రేపు ఈశాన్యం పెట్టేసేయండి డోర్ అంటారు. అవును. ఎక్కడా శాస్త్రాల్లో ఈశాన్యం పెట్టమని లేదు. హ్మ్. ఉచ్చస్థానం అని పెట్టేస్తున్నాం. పదము అనేది ఒకటుంటుంది. అంటే మనం ఏ పదము ఎక్కడుంది? అది కూడా పర్ఫెక్ట్‌గా ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది ఇల్లు చూడాలి. హ్మ్. డిగ్రీస్ టిల్ట్ చూడకుండా నేను ఈ పదంలో పెట్టేస్తున్నానంటే అది పూర్తి మంచి ఫలితాలు ఇవ్వదు. ఎట్టి ఓకే. పరిస్థితుల్లో ఇవ్వదు. అందులో సందేహం ఏం లేదు. మీరు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసి, ఎగ్జాక్ట్‌లీగా ఎక్కడ ఏ పదం వచ్చిందో చూసి, ఎగ్జాక్ట్‌లీగా మీరు అక్కడ డోర్ గనక పెట్టినట్లయితే 100% మంచి ఫలితాలు జరుగుతాయి. హ్మ్. అదంతే అక్కడ ఆ పదం ఉంది. ఆ డోర్ మీకు మంచి ఫలితం ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మన బాడీ ఉంది. హ్మ్. బ్లడ్ ఎక్కించాలి. కరెక్ట్‌గా నర్వ్ ఎక్కడుందో చూసి డాక్టర్ గారు దాన్ని చెక్ చేసి అక్కడ సరిగ్గా అలా పెడతాడు. బ్లడ్ ఎక్కుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. హ్మ్. ఎక్కడో దగ్గర గుచ్చేయండి అంటాడా? అవ్వదు. అవ్వదు కదా! అవ్వదు. ఎక్కడో దగ్గర గుచ్చితే బాడీలోకి ఎందుకెళ్ళాలది? హ్మ్. నర్వ్ దగ్గర పర్ఫెక్ట్‌గా మీరు ఆ ప్లేస్ చేస్తే అయితేనే అది బ్లడ్ ఎళ్తుంది. అది హ్మ్. కూడా ఎలాంటి బ్లడ్? మీ గ్రూపా? కాదా? హ్మ్. ఏ బ్లడ్ పెడితే ఆ బ్లడ్ ఎక్కిస్తే కూడా కాదు. అవును. అందుకని మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది. ఎక్కడ డోర్ పెట్టుకోవాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అది మీకు దోషముందా? లేదా? అనేది మనకి కొన్ని సింప్టమ్స్ అర్థమైపోతాయి. హ్మ్. ఆ ఇంటికి వెళ్ళే ముందే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని గొడవలు జరుగుతుంటాయి. హ్మ్. వెళ్ళకూడదని వెళ్తే ఏదో వెళ్ళే ముందే. వెళ్ళే ముందే హ్మ్. కొన్ని కొన్ని సింప్టమ్స్ జరుగుతుంటాయి. మనకు అర్థమైపోతుంది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకేమవుతుందంటే ఆ ఇంట్లో నిద్ర సరిగ్గా పట్టదు స్టార్టింగ్‌లో. దీనికి 2 కారణాలుంటాయి. ఒకటి హ్మ్. వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో 12థ్ హౌస్ పాడైతే కూడా నిద్ర పట్టదు. చంద్రుడు పాడైతే కూడా వాళ్ళకి జనరల్‌గా ఎప్పుడు నిద్ర పట్టదండి. ఇంట్లో కూడా నిద్ర పట్టట్లేదు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అలా కాకుండా ఎప్పుడు బాగా నిద్రపోతానండి. కానీ ఇంటికొచ్చినప్పుడు నిద్ర పట్టట్లేదంటే సంథింగ్ ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉంది. ఓకే. అది వాయ్య దోషం ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్. ఇంట్లోకొచ్చినప్పటి నుంచి మా అందరి మధ్యన సఖ్యత కోల్పోయాం సార్. తల్లిదండ్రులు మా పిల్లలు వినట్లేదు. పిల్లల మాట తల్లిదండ్రులు వినట్లేదు. సొసైటీలో ఎప్పుడేదో మాకు గందరగోళంగా ఉంది అని అనుకుంటే తూర్పు పాడైందని అర్థం. హ్మ్. ఇంటికొచ్చినప్పటి నుంచి మనీ అసలు రావట్లేదండి అన్నారంటే ఆగ్నేయ దోషం ఉందని అర్థం. అన్నీ నెగెటివ్ డెసిషన్స్ తీసుకుంటున్నాము. ఈశాన్యం పాడైందని అర్థం. కెరియర్ దెబ్బతింటుంది. దక్షిణం పాడైందని అర్థం. ఓహ్! స్కిల్స్ కోల్పోతున్నాను. నైరుతి పాడైందని అర్థం. మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంది. వాయువ్యం పాడైందని అర్థం. హ్మ్.
మేము ఇంట్లో పెట్టిన డబ్బులు ఉండట్లేదంటే వీళ్ళు ఎక్కడో వేస్టేజ్ జోన్‌లో డబ్బులు పెడుతున్నారు అని అర్థం. వేస్టేజ్ జోన్స్ ఉంటాయి. ఓకే. పర్టిక్యులర్‌గా 16 జోన్స్‌లో ఒక్కొక్క జోన్‌కి ఒక్కొక్క నలుగురు, ఐదుగురు దేవతా అసురులు ఒక ఇది జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రభ ఉంది. హ్మ్. ఇందులో షూటింగ్ అనగానే ఏంటి కెమెరామాన్స్, ఎస్‌ఈఓ పర్సను, దీన్ని చూసుకునే ఒక పర్సన్ హ్మ్. ఎవరెవరిని ఎప్పుడే కోఆర్డినేట్ చేయాలి. యాంకర్ గారు మీకిచ్చే ప్రశ్నలు, ఇంకో వ్యక్తి కూడా ఇవి అడగండి అని ఇవ్వచ్చు. హ్మ్. ఈ లైటింగ్ చూసుకునే పర్సన్ ఇవన్నీ ఒక టీమ్ ఉందిగా. అవును సార్. అలాగే మనకి వాస్తులో కూడా బ్రహ్మస్థానం నుంచి ఒక 4, 5 మంది. హ్మ్. ఇదేమిటి? ఇప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్‌కెళ్ళాం. బ్యాంక్‌లో మనీ అనంగానే మనం మనీ పే చేయాలి లేకపోతే మనీ తీసుకోవాలంటే దానికంటూ ఒక సెక్షన్ ఉంటుంది. అవును. దానికంటూ కొంతమంది సిబ్బందుంటారు. హ్మ్. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ వేరే ఉంటుంది. అకౌంట్ సెక్షన్ వేరే ఉంటుంది. అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వేరే ఉంటుంది. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కో జోన్స్ డిపార్ట్‌మెంట్స్ ఎలా ఉంటాయి. ఉంటాయి, ఆ! జోన్స్ ఎలా ఉంటాయో, అలాగే మన వాస్తులో కూడా ఒక్కొక్క జోన్‌కి ఒక్కొక్క దేవత అసుర స్వరూపాలుంటాయి. హ్మ్. అక్కడ మీరు ఆ దేవత లక్షణాన్ని బట్టి మీకది ఇప్పుడు ఎగ్జాంపుల్ కంప్యూటర్ డిపార్ట్‌మెంట్ ఉంది. హ్మ్. వాళ్ళకి ఏ పని అప్పచెప్తే వాళ్ళు అది జేస్తారు. అంతేగాని వాళ్ళకి తీసుకెళ్ళి మీరు ఈ వంటలు వండండంటే హ్మ్. కుకింగ్ డిపార్ట్‌మెంట్‌కి ఇవ్వాలి మీరు వంట చే వండేది. కూరగాయలు చేయలేరు. తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి, మీరు ఇది వండనంటే వాళ్ళే వండుతారు. హ్మ్. వాళ్ళకొస్తే ఏమైనా అవును. వండుతారు. ఏవండీ మాది సాఫ్ట్‌వేర్ అండి అంటాం. లేదు ఈ సాఫ్ట్‌వేర్ తీసుకెళ్ళి మీరు అకౌంట్ డిపార్ట్‌మెంట్‌కి అప్పజెప్పారు. ఏవండీ మాకు అకౌంట్స్ సార్ అవును. మాకేం అర్థం అవుద్ది ఎడిటింగ్‌లు, ఈ థంబ్‌నెయిల్స్ పెట్టడాలు, లేపోతే ఇది అప్‌లోడ్ హ్మ్. చేయడాలు మాకేం అర్థం అవుద్దంటారు. అకౌంట్స్ చూసుకుంటారాళ్ళు. అవును. ఎవరికి ఎంత మనీ ఇవ్వాలి, ఎక్కడ మనీ బడ్జెట్ తీసుకురావాలి, ఎక్కడ ఏం చేయాలి మేనేజింగ్. అట్లాగే మనకు వాస్తులో కూడా హ్మ్. ఒక్కొక్క జోన్‌కి ఒక్కో డిపార్ట్‌మెంట్ ఉంటుంది. హ్మ్. అది ఇంట్లో మనకి ఎలా అంటే, ఇంట్లో సఖ్యత లేదు. తూర్పు ఎక్కడో దోషం వచ్చింది. సో, ఓకే. ఇంట్లో అది. పిల్లలు సంతానం విషయంలో ఇబ్బందొస్తుంది తూర్పు ఆగ్నేయం. మనీ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఆగ్నేయం ఏమైనా దోషం వచ్చిందా? ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా శక్తి కోల్పోతున్నారు. హ్మ్. దక్షిణాగ్నేయ దోషం వచ్చిందా? కెరియర్ గ్రోత్ ఉండట్లేదు. దక్షిణం దోషం వచ్చిందా? ఇలా ప్రతీదీ కూడా హ్మ్. పర్టిక్యులర్‌గా ఆ జోన్ అది పనిచేస్తూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ బాడీ ఉంది. ఈ బాడీలో మనకెక్కడో ఏదో దోషమైంది. ఈ చెయ్యి తిమ్మిరెక్కుతుందండి అంటే అవును. ఎక్కడో క్లాట్ అయింది. ఎక్కడ క్లాట్ అయింది? టెస్ట్ చేసి యెస్ మీకిక్కడ పలానా బ్రెయిన్‌లో అక్కడ క్లాట్స్ ఏర్పడుతున్నాయండి. దీనికి ఇంజెక్షన్ తీసుకోండి లేకపోతే మెడిసిన్ తీసుకోండి అంటాం. హ్మ్. అది కరిగిపోగానే ఇది తిమిరిపోతుంది పనిచేస్తుంది. కదా! హ్మ్. ఇక్కడ ఇలా కట్టేసాం. ఇది తిమ్మిరికిపోద్ది, నల్లగా అయిపోద్ది. ఏంటి అవును. ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఎలా అయితే ఒక బాడీలో ఒక ప్రాంతంలో మీకు బ్లాక్ ఏర్పడినప్పుడు ఇదంతా నల్లగా అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఇది ఎలా పనిచేయదో, హ్మ్. మనకి సెన్సిటివ్ పాయింట్స్ అని ఉంటాయి వాస్తులో. ఆ సెన్సిటివ్ పాయింట్స్‌లో పిల్లర్స్ పడ్డా, ఆ సెన్సిటివ్ పాయింట్స్‌లో కట్టకూడని ఉన్న ఆహ్, ఆ ఇంటికి సంబంధించిన దాంట్లో అది యాక్టివ్ కోల్పోతుంది. హ్మ్. ఎప్పుడైతే కోల్పోయిందో ఆ ఇంట్లో ఆ వ్యక్తి సరిగ్గా ఎదుగుదల లేకపోవడం. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మీ పూర్వజన్మ కర్మను బట్టి మీరు ఆ సమయంలో పుట్టేస్తారు అదొచ్చేస్తది. హ్మ్. దాన్ని రెమెడీస్ చేసుకుంటున్నాం, దేవతారాధన ద్వారానో మనం క్లియర్ చేసుకుంటాం. కానీ వాస్తు ఎలా అంటే మన చేతుల్లో ఎంతో కొంత ఉంటుంది. నేను హ్మ్. ఇలా నిర్మించుకోవాలంటే నిర్మించుకోగలం. ఇంకా వాడి కర్మ బాగోకపోతే మనం ఏం చేయలేం. వాడు చెప్పినా సరే చేయలేరు కొంతమంది. అవును. అది వాళ్ళ కర్మ అనుకుంటాం పాపం. హ్మ్. చాలా జాలేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తే కూడా. చెప్పినా గూడా వినపోతే. అది హ్మ్. వినకూడదని వాళ్ళకుంటుందమ్మా. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరో వచ్చారు చాలా సంవత్సరాల క్రితం ఇప్పుడు కాదు. నేను మొత్తం ప్లానింగ్ తీసుకెళ్ళి ఇచ్చా వాళ్ళకి. హ్మ్. చేసుకుంటాను సార్ అన్నంతట్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవడొచ్చి ఇవన్నీ ఎవరు నమ్ముతున్నారు? ఇవన్నీ కాదు. ఇలా కట్టే అన్నాడు. హ్మ్. అంటే ఆ టైంకి వాళ్ళ కర్మ ఆ రకంగా మైండ్ మార్చేలాగా వస్తుంది. హ్మ్. నాకు తర్వాత సార్ ఇట్లా కట్టుకున్నాం సార్ అది ఒక విషయం చెప్పాలి సార్. ఏమైందంటే ఇక్కడ డోర్ పెడతంటే మా ఫ్రెండ్ అదేం ఉండదులేండి ఇక్కడ పెట్టేయండి అన్నాడంటే అయ్యయ్యో! ఎంత పని చేశారయ్యా! అప్పుడు మళ్ళీ తీరా వాళ్ళ చార్ట్ తీసుకొని చూస్తే ఆ పర్టిక్యులర్ టైమ్ అంతా ఇబ్బంది పడాలనుంది. హ్మ్. మార్చాక మళ్ళీ పోయింది. అంటే వాస్తులో మనం ఏదైతే మన చేతుల్లో కొంత ఉంటుంది అదృష్టం అనేటువంటిది. ఓకే. అది మనం కరెక్ట్‌గా గనక చేసుకోగలిగితే ఇప్పుడు చూడండి అంటుంటాం. నువ్వు కష్టపడి చదువు ఎంతో కొంత రిజల్ట్ వస్తుందంటాం. అవును. ఫ్రీ వీల్ అనేటువంటిది ఉంటుంది కొంత. హ్మ్. సో, మనం ఎక్కడ ఏ వస్తువు ఎలా పెడుతున్నాము? దోషముందని ఎలా గుర్తించాలి అంటే మనకి వెళ్ళే ముందే కొన్ని గొడవలు, హ్మ్. కొంచెం సింప్టమ్స్ కలిసి రావడం ఆ కనిపిస్తాయి. సింప్టమ్స్ అర్థమైపోతుంది. అది రెంట్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా కూడా. హ్మ్. సో, మనం దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన చేస్తూ ఉంటే, ఆ దేవత మిమ్మల్ని సరైన మార్గంలో వెళ్ళేలా చేస్తుంది. ఓకే. అది. ఓకే గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.